హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏం చేయాలో అర్థం కానప్పుడు ఎర్రపప్పుతో దోశ వేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికోసం మనం ఒక బౌల్లో 1 కప్ ఆఫ్ ఎర్రపప్పు తీసుకుంటాము. దీన్ని వాటర్ పోసి 2 to 3 times బాగా కడుక్కోవాలి. చాలా త్వరగా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్. ఏం చేయాలో తెలియనప్పుడు ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది రుబ్బడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. జస్ట్ ఒక 5 minutes నానబెడితే సరిపోతుంది. ఇలా 2 to 3 times కడుక్కున్న తర్వాత దీన్ని మళ్ళీ వాటర్ పోసి ఒక 5 minutes పక్కన ఉంచేసుకుందాం. ఓకే, 5 minutes తర్వాత మనము మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా అల్లం, 1/2 teaspoon జీలకర్ర వేసుకొని దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న ఎర్రపప్పు వాటర్తో సహా వేసేసుకొని ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము అండ్ ఇంకొకటి, ఇందులో వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు. ఎక్కువ యాడ్ చేస్తే పప్పు నలగడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం రవ్వ దోశకి ఎలా అయితే కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటాము వాటర్ని, అలాగే వాటర్ పోసుకొని దాన్ని రవ్వ దోశకి ఎలా అయితే అడ్జస్ట్ చేస్తామో అలా వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా తొందరగా అయిపోతుంది. అండ్ దీనికి ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు. సో అయిపోయింది, మన బ్యాటర్ తయారైపోయింది. ఇప్పుడు మనం వేడివేడి దోశలు వేసుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకుందాము. అండ్ ఫ్లేమ్ని ఫస్ట్ హైలో ఉంచండి. పెనం బాగా వేడి మీద ఉండాలి దోశ వేసుకునే ముందు. సో ఇలా కంప్లీట్గా గ్రీస్ చేసుకొని పెనం వేడేంత వరకు చూద్దాము. అండి, పెనం నుంచి వేడి పొగలు వస్తున్నాయి కదా. సో ఇప్పుడు బ్యాటర్ని బాగా కలుపుకోవాలి, ఎందుకంటే పిండి కింద సెటిల్ అయిపోతుంది. సో బాగా కలుపుకొని దాన్ని మనం రవ్వ దోశ ఎలా అయితే పోసుకుంటామో అలా పెనం పైన పోసుకోవాలి. దీన్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దూరంగా కాల్చుకోవాలి. ఈ పై సర్ఫేస్ ఏదైతే ఉందో అది మొత్తం డ్రై అయిపోవాలి. ఆ తర్వాతే మనం దాన్ని తిప్పగలుగుతాము. మనం ముందుగా తిప్పేస్తే అది విరిగిపోతుంది. సో ఇప్పుడు చూడండి, మొత్తం డ్రై అయిపోయింది కదా. మళ్ళీ కొంచెం ఆయిల్ని మొత్తం స్ప్రింకిల్ చేసుకొని దోశకు మొత్తం పట్టేలా దాన్ని బాగా రుద్దుకోవాలి. సో ఇప్పుడు కార్నర్స్ని సపరేట్ చేసుకొని ఆ తర్వాత మెల్లిగా దోశని తిప్పి వేసుకోవాలి. కాలింది. దీన్ని పల్లి చట్నీతో అండ్ ఆవకాయ పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ని నాకు వినపడేంత గట్టిగా కొట్టండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నేను మీ భార్గవి. అండ్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. టేస్ట్ మాత్రం అద్భుతం.